కేరళ పైన సినిమా తీయాల్సి వస్తే ఏమేం తీయాలి అని అనుకున్నప్పుడు కేరళ యొక్క అభివృద్ధి నమూనానే ఈ దేశం యొక్క అభివృద్ధి నమూనాగా ఉంది కాబట్టి ఆ రూపంలో సినిమా తీస్తే దేశానికి అంత అవసరమైతది అనేటువంటిది నేను ముందుగా తెలియజేస్తున్నాను. ఈనాడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించిందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న పక్కకు పెడితే మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే 1967 కాలం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యలో ఎన్నికలు జరుగుతున్న ప్రతి సందర్భంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అందుకే ఈ రోజు దేశంలో ఒక ప్రతిష్ట కలిగినటువంటి ప్రభుత్వంగా కేరళ ఉంది. దాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అక్కడ లేనటువంటి అనేక అంశాలని చేర్చి అసత్యాలన్నింటిని మూటగట్టి మత సామరస్యానికి నిలయంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఈ రూపంలో అబాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి ఇట్లాంటి సంస్థలు ప్రత్యేకంగా కుట్ర పన్ని పథకం ప్రకారం చేస్తున్నటువంటి ఇట్లాంటి దుష్ప్రచారాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేరళ ప్రభుత్వం మనందరికీ తెలుసు, ఈ దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధించినటువంటి రాష్ట్రం. కేరళ ప్రభుత్వం ఈ రోజు కనీస వేతనం ఇస్తున్నటువంటి రాష్ట్రం. కేరళ ప్రభుత్వం ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా పక్కా గృహాలు నిర్మించినటువంటి ప్రభుత్వం. కేరళ ప్రభుత్వం దళితులపై దాడులు లేనటువంటి రాష్ట్రం. కేరళ ప్రభుత్వం ఈ రోజు 3 మతాలు సమానంగా ఉన్నప్పటికీ 3 మతాల పండగల్ని 3 మతాల యొక్క ఆచారాల్ని సాంప్రదాయాల్ని సమానంగా గౌరవిస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేస్తున్నటువంటిది. ఇప్పుడు ఈ సినిమా తీసే వాళ్ళ బాధంతా ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో మత కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ వాటిని ఊపందుకొని ఆ పద్ధతులలో మత ఘర్షణలు సృష్టించడానికి చాలా తేలిక. మీ అందరికీ తెలుసు కదా, ఒక కేంద్ర బీజేపీ మంత్రి చాలా మాట్లాడిన తీరు ఏమనంటే కేరళలో మేము గెలవటం అంత ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ సంపూర్ణ అక్షరాస్యులు ఉన్నారు కాబట్టి మా మతోన్మాద పాచికలు అక్కడ పారవు అనేటువంటి మాట గతంలోనే చెప్పాడు. మరి ఎక్కడ పారుతాయి మీ అని చెప్పేసినట్టు ఉత్తరప్రదేశ్ లో సాములు, సన్నాసులు, బాబాలు ఉన్న చోట మీ పాచికలు పారుతాయి. కేరళలో సంపూర్ణ అక్షరాస్యత ఉంది కాబట్టి కబడ్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తారు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగవు. కాబట్టి అభూత కల్పల్ని, అసత్యాల్ని, అబద్ధాల్ని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నాన్ని అట్లాంటి సినిమాల ద్వారా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇసుమంత చరిత్ర లేనటువంటి వాళ్ళు తమకంటూ ఒక చరిత్రలో చిన్న భాగమైనా దొరుకుతుంది అనేటువంటి భావంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళను వక్రీకరిస్తే అదే నాకు చరిత్రగా మిగులుతుంది అనేటువంటి పద్ధతులలో చేస్తున్నటువంటి కుట్ర కాకపోతే ఇది ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగితే ఆ పోరాటంలో 5 పైసల పాత్ర లేనటువంటి వాళ్ళు రజాకర్ ఫైల్స్ అని సినిమా తీశారు. అట్లాగే ఈ రోజు కేరళ స్టోరీ అనేటువంటిది మీకు అక్కడ అడ్రస్ లేదు, గల్లంతు. ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు సెక్యులర్ పార్టీగా ఉన్నారు, నేను లౌకికవాద పార్టీగా ఉన్నానని చెబుతున్నటువంటి కాంగ్రెస్ సంపూర్ణంగా సహకరించడం వల్ల ఒక మేయర్ గెలిస్తే గెలవచ్చు. కానీ కేరళలో చాలా ఏళ్లుగా అభ్యుదయ భావాలకి సౌధం లాగా ఉంది, ప్రగతిశీల భావాలకి కేంద్రంగా ఉంది, మత సామరస్యానికి నిలయంగా ఉంది, అక్షరాస్యతకు నిలయంగా ఉంది. అక్కడ పేదల్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రకృతి విపత్కరం జరిగినప్పుడు ప్రజలందరూ ఎంత ఐక్యతతో అక్కడ ఎదుర్కొంటున్నారు అట్లాంటి వాటిని. కరోనా సందర్భంలో చూసాం కదా, 16 రకాల నిత్యావసర సరుకుల్ని ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వంగా కేరళ ప్రభుత్వం ఉంది కదా. ఇంతకుముందే మిత్రులు చెప్పారు కదా, ఐక్యరాజ్య సమితి గుర్తించిందని. కరోనా వస్తే నరేంద్ర మోడీకి బుర్ర ఎలగలేదు. అప్పటికి చప్పట్లు కొట్టండి, లైట్లు ఆర్పండి, పూలు జల్లండి అన్నాడు నరేంద్ర మోడీ. కానీ కేరళ వామపక్ష ప్రభుత్వం కేరళలో మొట్టమొదటిసారిగా 20,000 కోట్ల రూపాయలు కరోనాను ఎదుర్కోవడానికి బడ్జెట్ లో కేటాయించిన ఏకైక ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వాన్ని నీరుగార్చడానికి, అట్లాంటి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి కుట్ర చేస్తే అక్కడ ప్రజలు ఊరుకుంటారా? ఎన్ని అబద్ధాల్ని మూటగట్టాలనుకున్నా అవి ఉంటాయా? మీ కట్టేటువంటి నీళ్లతో మూటగట్టాలని అబద్ధాలని మూటగట్టి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు దుర్గం మీద మీరు చేసేటువంటి కుట్రల్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొడతారు అనేటువంటిది మనం చూడాలి. అందుకనే ఈ రోజు కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఎన్ని వచ్చినా గానీ తాత్కాలికంగా గుడ్డగాల్చి మీరేస్తే, లేదంటే ఒక తప్పుని 10 మందితోటి పదే చేసి గొబెల్స్ ప్రచారం చేస్తే కొద్ది మంది నమ్మొచ్చుగాన, కానీ నిలబడలేదు. ఒక మహానుభావుడు కొందరిని కొంతకాలం మోసగించగలం, అందరినీ ఎంతకాలం మోసగించలేమని చెప్తాడు. అట్లనే కేరళను కూడా తప్పుగా ప్రచారం చేస్తే కేరళ ప్రజలే కాదు దేశ ప్రజలకు అర్థమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదురైతాయి. ఈ రోజు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉండి మీరు
ఎలగబెట్టినటువంటి చరిత్ర ఏమిటి? ఎక్కడెక్కడ మీరు ఏ పాత్ర నిర్వహిస్తున్నారు? ఈ రోజు అట్టడుగు పొరల్లో జీవిస్తున్నటువంటి దళితుల పైన మీ రాష్ట్రాల్లో, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో 300 రెట్లు దళితుల పైన దాడులు, దౌర్జన్యాలు జరిగినాయి. నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో గుర్రం ఎక్కితే కింద పడేసి కొట్టి చంపేసిలు ప్రతిప్రాతుడు అనేటువంటి ఎస్సీ యువకుడిని. ఉత్తరప్రదేశ్ లో మనీషా వాల్మీకి అనే బిడ్డని గ్యాంగ్ రేపు గురి చేసిల్లు. బిల్కిస్ బానో కేసు తెలుసు. ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, ఇల్లి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీ తప్పులన్నీ గురివిందలాగా మీ దగ్గర పెట్టుకొని ఈ రోజు ఏమి మీరు చేస్తున్నటువంటిది అంటే అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి ఆదర్శ రాష్ట్రాన్ని మీరు అభాస్పాలు చేయాలనుకుంటారా? అందుకని ఇట్లాంటి సినిమాలు చెల్లుబాటు కావు. విద్యార్థి యువతరం ఈ రోజు వామపక్ష అభ్యుదయ విద్యార్థి యువతరం ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విద్యాలయాల్లోకి తీసుకెళ్లాలి, యువతరంలోకి తీసుకెళ్లాలి. అక్కడి ఆదర్శ ప్రభుత్వమే దేశానికి మొత్తం కూడా నమూనా ఉండాలని. గుజరాత్ నమూనా అని చెప్పేసి మీరంటే దేశంలో ఏం జరిగింది? గుజరాత్ లో గోద్రా ఊచకోత జరిగితే దేశమంతటా గోరక్షక దళాల ముసుగులో దళితుల పైన దాడులు చేశారు. ఇదా నమూనా అంటే? కేరళలో సంపూర్ణ అక్షరాస్యత శాతం వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఏముంది అక్షరాస్యత? అది పోటీ పెట్టుకుందాం పట్టండి. కేరళ అభివృద్ధికి, యూపీ అభివృద్ధికి, హర్యానా అభివృద్ధికి, మధ్యప్రదేశ్ అభివృద్ధికి లెక్కలు దిద్దాం పట్టండి. ఎక్కడున్నారు, మీ స్థానం ఎక్కడ అని చెప్పేసి ఆ చర్చలోకి వెళ్ళాలి తప్ప ఈ రకమైనటువంటి అబద్ధాలని చేస్తే మాత్రం అది ప్రజలు చూస్తూ ఊరుకోరు. చరిత్రని మసిబూసి మారేడి కాయలు చేయాలంటే చరిత్ర ఎప్పుడు కూడా వెనక్కిపోదు. చరిత్ర ఎప్పుడైనా ముందుకే పోతుంది తప్ప మరొకటి కాదు. అందుకనే కేరళ స్టోరీ లాంటి సినిమాల్ని, ఇట్లాంటి తప్పుడు పద్ధతుల్ని, ఇట్లాంటి అసత్య ప్రచారాల్ని విద్యార్థి యువతరంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. విస్తృతంగా వెళ్ళాలి. మీ అందరూ తెలుసు కదా, రాత్రి నిన్న మొన్ననో జేఎన్యూలో విద్యార్థుల మీద విరుచుకుపడి దాడి, దౌర్జన్యం చేసింది. వీధి రౌడీల్లాగా విద్యార్థుల మీద దాడులు చేయటం అనేటువంటిది వాళ్ళ సంస్కృతి. దళితుల పైన దాడులు చేయటం అనేటువంటిది వాళ్ళ సంస్కృతి. మహిళల పైన గ్యాంగ్ రేపులు చేస్తే వాళ్ళని సత్కరించేది వాళ్ళ సంస్కృతి. అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళకి అత్యంత ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటిది వాళ్ళ సంస్కృతి. ఇలాంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో చూడండి, మతపరమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నారు. అసలు యూనివర్సిటీలు అంటే చదువులకు ఉంటాయా, శాఖలకు ఉంటాయా తేలాలి ఇప్పుడు. అందుకని ఇట్లాంటి తప్పుడు పద్ధతులు కలిగినటువంటి ఇట్లాంటి కేరళ స్టోరీలో నేను కూడా చూడలేదు, కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే మాత్రం మనందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆ సినిమా ఎక్కడ ఆడితే అక్కడ ప్రతిఘటించి తీరుతాం అనేటువంటి పద్ధతులలో మనం ఉండాలి. దురదృష్టం వాళ్ళ దురదృష్టమే కావచ్చు, ఈ రోజు న్యాయస్థానాలు సరిగ్గా స్పందించినాయి. అంతకైతే వాళ్ళు కేంద్రంలో అధికారంలో కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారం చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఎక్కడ కూడా ఇది చెల్లుబాటు కాదు. ఇట్లాంటి అసత్య ప్రచారాలకి చెక్కు పెట్టాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పుట్టిందే అబద్ధాల పుట్టలోకి వెళ్ళి విషసర్పం పుట్టింది. ఆర్ఎస్ఎస్ అనే విషసర్పం అబద్ధాల పుట్టలోకి వెళ్ళి పుట్టింది. అది ఎప్పుడైనా ఈ దేశ ప్రజల్ని కాటేస్తుంది. తస్మత్ జాగ్రత్తగా ఈ దేశ ప్రజలందరూ ఉండాలంటే ఇట్లాంటి కేరళ స్టోరీల్ని అడ్డుకోవాలి. వాస్తవ చరిత్రని ప్రజలకు అర్థం చేయించాలి. సినిమా అంటే ప్రజల యొక్క వినోదమే కాదు, ప్రజలకు ఒక సందేశం ఇచ్చేదిగా ఉండాలి. ప్రజల మధ్యలో వైషమ్యాలు పెట్టేది సినిమా కాదు. ప్రజల మధ్యలో వైషమ్యాలు పెట్టేటువంటి వాళ్ళు విచ్ఛిన్నకులు అవుతారు, విధ్వంసాలు సృష్టించే వాళ్ళు అవుతారు, విద్వేషాలు సృష్టించే వాళ్ళు అవుతారు. ప్రజా సామరస్యతని, మత సామరస్యాన్ని, అభ్యుదయాన్ని, లౌకికవాదాన్ని, అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ దేశం యొక్క ఆధునిక భారతీయులుగా ఉంటారు. దానికి సంకేతమే కేరళ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజులలో కేరళ దుర్గాన్ని కాపాడుకోవడానికి అందరం సైతం అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ కక్షగట్టి ఇద్దరు ఒక్కటై బయట తిట్టుకున్న కేరళలో అన్నాదమ్ముల్లాగా కలిసిండి ఆ కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి చూస్తున్నారు. గవర్నర్లను పెట్టి, వాళ్ళ అనుయాయులైనటువంటి గవర్నర్లను పెట్టి కూడా ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిల్లు. కేరళ పట్ల వివక్ష పాటించిల్లు. అక్కడికి బడ్జెట్ ఇవ్వట్లేదు, అక్కడ అభివృద్ధి పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా లేదా, ఈ దేశంలో కేరళ భాగంగా లేదా, ఎందుకు ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తా ఉన్నారు? అందుకనే వీటన్నింటినీ అడ్డుకొని కేరళ దుర్గానికి మనందరం కూడా బాసటగా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ విద్యార్థి యువతరం కూడా కేరళకు అండగా నిలబడాలని, ఇట్లాంటి దుష్ట శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు